ఈ పాత్రికేయుల సమావేశానికి ముఖ్య కారణము నేను చెప్పాలనుకున్నది భారతీయ జనతా పార్టీ నాయకులకు, రెండవది నా హిందువులకు, నాతోటి హిందూ మతంలో జన్మించిన నా సోదరులకు. సున్నితమైనటువంటి సమస్య మీదనే ఈ పాత్రికేయుల సమావేశం. ఈ ప్రొద్దుటూరు పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో గట్టిగా పోరాటం చేసి వారి కాళ్ళు పట్టుకోకుండా, పారిపోకుండా దేశ రక్షణ కోసం తన ప్రాణ రక్షణను సైతం వదిలేసినటువంటి యోధుడు, స్వాతంత్ర సమరయోధుడు, స్వాభిమాని, పరిపాలన సంస్కరణ దక్షుడు అని చెప్పి ఎవరైతే ఈ ప్రొద్దుటూరు వాసులు నమ్మినారో, చరిత్ర ఆధారంగా శాస్త్రీయమైన ఆధారం ప్రకారం నమ్మిన ప్రొద్దుటూరు వాసుల యొక్క అభ్యర్థన మేరకు నేను టిప్పు సుల్తాన్ విగ్రహ శంకుస్థాపనకు వెళ్ళినానని ఆ రోజు చెప్పినే ఈరోజు చెప్తా ఉన్నా. శంకుస్థాపనకు నేను పోయి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు జోక్యం చేసుకొని హిందూ మతాన్ని అడ్డపెట్టుకొని భారతదేశంలో పరిపాలన చేసే అవకాశాన్ని తీసుకున్న రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం హిందూ మతం అనే అస్త్రంతో అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే కార్డును, అదే హిందూ మత కార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రయోగించి ఈ సమస్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మెడకు సుట్టి రాజకీయ లబ్ధిని పొందాలనే, ప్రయోజనం పొందాలని చెప్పి దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూ చేసే ప్రయత్నం చేసినారు. అప్పటికి కూడా ఎంతో సమన్వయాన్ని పాటించిన వ్యక్తిగా నేను చాలా క్లారిఫికేషన్ ఇచ్చిన నేను ఆ రోజు వాళ్ళకు నెలన్నర కిందట. నా దగ్గర ఉండే సమాచారాన్ని అంతా భారతీయ జనతా పార్టీ నాయకులకు, ప్రజలకు ఇచ్చిన. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడినారు, కౌన్సిల్ తీర్మానం లేకుండా శంకుస్థాపనకు వినాలని. కౌన్సిల్ తీర్మానము మున్సిపల్ చైర్పర్సన్ గారు రాటిఫికేషన్ చేసినారని చెప్పిన నేను. ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతున్నారు, సోమవీరాజు గారు నన్ను ఎర్రిపప్ప అని కూడా అంటున్నాడు. ఆయన కౌన్సిల్ తీర్మానం చేయించినాడు, చేయించలేదంటాడు, ముందు వెనక అని చెప్పి మాట్లాడుతున్నారు. చైర్పర్సన్ గారు, గౌరవ చైర్పర్సన్ గారు రాటిఫికేషన్ చేసిన తర్వాత నేను శంకుస్థాపనకు వెళ్ళాను. ఆ తదుపరి జరిగిన కౌన్సిల్ సమావేశంలో అజెండాకు ఆ అంశం వచ్చి ఆమోదమైంది. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కౌన్సిల్ తీర్మానమైన తర్వాత ఆనాడు నెలన్నర కిందట జరిగిన రచ్చ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు మర్చిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరించే చర్చ కానీ, కార్యక్రమం కానీ ఆ దిశగా ప్రయాణం జరగకుండా ఉండే సందర్భంలో నిద్రపోతున్న సమస్యను లేపడానికి ప్రొద్దుటూరుకు వచ్చినారు. అది కూడా దేవాలయాల సందర్శన చేసుకుంటూ సోమవీరాజు గారు, సరే ఎటు ఒంటిమిట్టకు వచ్చినాం కదా, ప్రొద్దుటూరులో కూడా అగ్గి రాజేసిపోదాము, హిందూ మతాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందుదామని చెప్పి కార్యకర్తలు లేని ఈ ఊరికి వచ్చినారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు 4 గుడ్డాలు లేరు. కార్యకర్తలు ధర్నా 40 మందితో చేయలే. ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చి సందర్భంలో అవసరం లేని వేళలో ధర్నా పేరుతో ప్రొద్దుటూరులో మత సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేసినారు. ఇది నేను హిందువులందరినీ అడుగుతా ఉన్నా, వాళ్ళు ధర్నా చేయడానికి ఇక్కడ ఏదైనా ఒక కారణం ఉందా? వాళ్ళు చెప్పే కారణం కౌన్సిల్ తీర్మానం వెనక్కి తీసుకోవాలా? కౌన్సిల్ తీర్మానం వెనక్కి తీసుకోవడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంది? కౌన్సిల్ తీర్మానం తీసుకోకపోవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంది? కౌన్సిల్ తీర్మానం చేయడం వలన
విగ్రహావిష్కరణకు జరిగిపోతుంది అని మీ వాదన అయితే కౌన్సిల్ తీర్మానం సుప్రీం కాదు. ప్రాథమికమైనటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి చర్య కౌన్సిల్ తీర్మానం. దాని తదుపరి 24 గంటల్లో జిల్లా కలెక్టర్ గారికి చేరుకొని జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని విగ్రహాలు ఆవిష్కరించడానికి ఉండే సెక్షన్కి వెళ్తుంది. అక్కడ సంబంధించిన అధికారి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన తీర్మానం చేసి పర్మిషన్ ఇస్తే ఇక్కడ మేము విగ్రహం పెట్టడానికి వీలవుతుంది. పర్మిషన్ నిరాకరిస్తే గన మేము విగ్రహం పెట్టడానికి వీలు కాదు. మరి ధర్నా ఇక్కడికి వచ్చి కౌన్సిల్ తీర్మానం వెనక్కి తీసుకోవాలా అంటే ప్రయోజనం ఏంటి? అంటే ప్రయోజనం ఆశించి మీరు తీర్మానాన్ని రద్దు చేయాలా, దానివల్ల ఏదో నష్టం జరుగుతుంది లాభం జరుగుతుందని కాదు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఆవిష్కరణ అనే కారణాన్ని చూపించి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతట కూడా దీన్ని అగ్నిగుండం చేయాలా, అందులో హిందువులను క్రైస్తవులను ముస్లిం సోదరులను సమిధలుగా వాడుకోవాలని మీ ప్రయత్నం. నిజంగా 41 మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ. కౌన్సిలర్లు 41 మంది కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్నటువంటి 41 మంది కౌన్సిలర్లు చట్టానికి అనుకూలంగా మున్సిపల్ చట్టంలోని నిబంధనలకు అనుకూలంగా ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని రద్దు చేయండి, వెనక్కి తీసుకోండి అని చెప్పే అధికారం భారతీయ జనతా పార్టీకి ఎవరిచ్చినారు? ఇప్పుడు పార్లమెంట్లో మీరు అధికారంలో ఉన్నారు, మీరు మెజార్టీ సభ్యులు ఎంపీలు ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక తీర్మానం చేస్తే ఒక చట్టం చేస్తే వెనక్కి తీసుకోవాల్సిందే అని చెప్పి గద్దించడానికి ఏం అధికారం ఉంది? మరి నువ్వు తీర్మానం వెనక్కి తీసుకోవాలని కోరుకుంటే ఇక్కడ 21 మంది బీజేపీ పార్టీ కౌన్సిలర్లు గెలవండి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 21 మంది కౌన్సిలర్లు మీరు ఇక్కడ గెలిచి కౌన్సిల్లో మెజార్టీ సభ్యులతో తీర్మానాన్ని తీసుకోగలిగిన శక్తికి మీరు ఎదగాల. కానీ మీరు ఎప్పటికీ ఎదగలేరు. ఒక్క మతాన్ని ప్రేమించే రాజకీయ పార్టీ మతం ముసుగు వేసుకొని ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసే ఏ రాజకీయ పార్టీ కూడా బ్రతికి బట్టగట్టడం కష్టం. ఇట్లాంటి ఊళ్ళల్లో సరే, కౌన్సిల్ తీర్మానం పక్కన పెడదాం. ఇక్కడికి వచ్చినారు, ధర్నా చేసినారు, హై డ్రామా చేసినారు. పోలీసులు ఎక్కడ గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ప్రజలకు అసౌకర్యమైనప్పటికీ కూడా ఊరినంతా దిగ్బంధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తే ఒకలాగా మాట్లాడతారు, వదిలేస్తే మీ ఇష్టం వచ్చినట్టు ఊరంతా మీ ఇష్టం వచ్చినట్టు కలియదిరిగి ఏమేమి అల్లరి చేయాలనో అల్లరి చేస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం వలన ప్రజలకు అసౌకర్యం. ఒక్కరోజు వ్యాపారాలన్నీ పోయినాయి. మైదుకూరు రోడ్డు అంతా వ్యాపారం లేదు, గాంధీ రోడ్డు అంతా వ్యాపారం లేదు. జనజీవనం, స్థానికంగా ఉండే జనజీవనం, దైనందిన జీవితంలో ఉండే చర్యలకు ఆటంకం. ఎవరి వల్ల ఇదంతా? మీ అల్లరి కాదా? భారతీయ జనతా పార్టీ చేసే అల్లరి కాదా ఇది? మీ స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కరోజంతా వ్యాపారాలు నష్టం చేసి పోలీసులకు ఇబ్బంది పెట్టి జనాన్ని నష్టపరచడం కాదా? మీరు సాధించింది ఏమి దీంట్లో? అంతటితో ఆగినారా? ఆగలే. మీ నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడినారు. పేరుకు రాష్ట్ర స్థాయి నాయకులు, పేరుకు జాతీయ స్థాయి నాయకులు, కానీ నోరు తెరిస్తే మీకు వచ్చినది గల్లీలో మాట్లాడే మాటలు, చిల్లర మాటలు, కుళాయిల కాడ బోరింగుల దగ్గర 3rd క్లాస్ జనం మాట్లాడుకుండే మాటలు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడతాడు, హెచ్చరిక, ఖబర్దార్, విగ్రహం పెడితే కూల్చి తీరుతాం. ఏందది హెచ్చరిక? ఎవరికి చేస్తున్నారు మీరు? ఎమ్మెల్యేకి హెచ్చరిక చేస్తున్నారా మీరు? ఎమ్మెల్యేకి హెచ్చరిక, ఖబర్దార్, విగ్రహం పెడితే కూల్చివేస్తాం. స్థానిక ఎమ్మెల్యే పలు కూనీ కేసుల్లో ముద్దాయి, పలు కూనీలు చేపించిన వ్యక్తి. ఇతన్ని మీరు గౌరవిస్తారా అనే పోలీసులను గద్దించి మాట్లాడతారా?
నేను ఒక్క కేసులో కూని కేసులో ముద్దాయిని కాదు ప్రజలారా. మళ్ళీ చెప్తా ఉన్నా, నేను హింసకు చాలా దూరం ఉండే మనిషిని. నేను నా బుందిలో ప్రాణం ఉన్నంత వరకు హింసను ప్రేరేపించను. నా గౌరవాన్ని, నా మర్యాదనైనా తగ్గించుకుంటా ఊరు ప్రశాంతంగా ఉండడానికి. నా రాజకీయ లబ్ధినైనా పోగొట్టుకుంటా ఊరు ప్రశాంతంగా ఉండడానికి. ఒక్క కూని కేసులో ముద్దాయిని కాదు, ఒక్క కూనీని ప్రోత్సహించిన వ్యక్తిని కాదు, ఒక్క గొడవను ప్రోత్సహించిన వ్యక్తిని కాదు. నాకే అన్యాయం జరిగితే, నా పార్టీకే అన్యాయం జరిగితే, ధర్మమే చచ్చిపోతూ ఉంటే నా చెప్పుతో నేను కొట్టుకున్నా, ఎదుటివాడిని కొట్టలేక. నా కుటుంబ సభ్యులు ఆ రోజు ఎంత రోధించినారో, ఎంత బాధపడినారో, నా భార్య ఎంత ఏడ్చిందో నా కుటుంబ సభ్యులకు తెలుసు. ఇది నా మనస్తత్వం. కానీ విష్ణువర్ధన్ రెడ్డి నన్ను దుబారగా మాట్లాడతాడు. సోము వీర్రాజు ఒళ్ళంతా అహంకారమే. నేను పెద్ద తెలివిపరునని ఆయన అభిప్రాయం, నేను పెద్ద జ్ఞానిని అని ఆయన అభిప్రాయం, పెద్ద నాయకుడిని అని చెప్పి ఆయన అభిప్రాయం. అందుకే నోటికి దూల ఎక్కువ ఉంది వీర్రాజుకు, సోము వీర్రాజుకు. నోటికి దూల. మన భాషలో చెప్పాలంటే, మన కడప లాంగ్వేజ్లో నవ్వ ఎక్కువ ఉంది. నోటికి నవ్వ ఎక్కువ ఉంది. ఆ నవ్వ తగ్గించాల్సిన బాధ్యత మా పైన ఉంది. సోము వీర్రాజు గారు, నీ నోటికి పట్టిన దూల నేను వదిలిస్తా. నేను ఎర్రిపప్పన ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించేవారినా, పద్ధతులు తెలిసిన వారినా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. కౌన్సిల్ తీర్మానం చేయించినామంటున్నావు. ఎస్, ఒక దేశభక్తుని యొక్క విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఎవరైనా ప్రజలు భావించినప్పుడు, ఇతను దేశభక్తుడు కాదు అని భిన్నాభిప్రాయాన్ని మరొక వర్గం తెలియజేసినప్పుడు, ఆ భిన్నాభిప్రాయం కలిగినప్పుడు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి కౌన్సిల్ తీర్మానానికి తెచ్చిన. కౌన్సిల్ తీర్మానం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతా. అనుమతిస్తే విగ్రహం స్థాపిస్తా. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే విగ్రహాన్ని ప్రతిష్ఠించను. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? 101% చట్ట పరిధిలోనే ప్రయాణం చేస్తా. అధికార దుర్వినియోగానికి పాల్పడను. హింసను, దౌర్జన్యాన్ని ప్రేరేపించను. చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చే విగ్రహాన్ని మీలాంటి సోము వీర్రాజులు, మీలాంటి విష్ణువర్ధన్ రెడ్డిలు, నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమంది చెడ్డపన్యా కూడా విగ్రహాన్ని స్థాపిస్తా. చట్టం తిరస్కరిస్తే పోరాడతా. కానీ దీనికంటే ముందు భారతీయ జనతా పార్టీ నాకు సమాధానం చెప్పాలా. ఇదే మీకు చివరి ధర్నా. 2 రోజుల క్రితం ప్రొద్దుటూరులో చేసిన ధర్నానే మీకు చివరి ధర్నా కావాలా? మీకు నైతికత ఉంటే నేను అడిగే ప్రశ్నకు సమాధానం మీరు చెప్పగలిగితే, ఎప్పుడు మీకు ధర్నా చేసే అధికారం వస్తుంది? ఎప్పుడు మీకు ధర్నా చేసే ఆందోళన కార్యక్రమాలను నిర్వహించే నైతికత మీకు ఎప్పుడు వస్తుంది అంటే, నేను విగ్రహాన్ని చట్ట పరిధిలోనే స్థాపిస్తాను, చట్టానికి భిన్నంగా స్థాపించను అని చెప్పిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నేను. టిప్పు సుల్తాన్ దేశద్రోహ, దేశభక్తుడా? టిప్పు సుల్తాన్ మత సామరస్యాన్ని పాటించినవాడా? హిందూ మతాన్ని అవమానపరిచి ఊచకోత కోసినవాడా? ఈ ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పాల్సింది సోము వీర్రాజు గారు. నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది బోడి విష్ణువర్ధన్ రెడ్డి కాదు, భారతదేశ ప్రభుత్వం ఇవ్వాలి. నేడు ఆ భారతదేశ ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉండేది, ప్రభుత్వంలో ఉండేది భారతీయ జనతా పార్టీ. మీరున్నారు కేంద్రంలో. ఎటు పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చర్చకు పెట్టండి. టిప్పు సుల్తాన్ దేశభక్తుడా, దేశద్రోహి అని చర్చకు పెట్టండి. చర్చ పెట్టి మెజార్టీ సభ్యులు కలిగిన మీరు తీర్మానం చేయండి. ఎస్, టిప్పు సుల్తాన్ హిందువులను ఊచకోత కోసినాడు, స్వాతంత్రం కోసం పోరాటం చేయలే, ఇతను దేశద్రోహి. భారతదేశ ప్రభుత్వం తీర్మానం చేస్తూ ఉంది, శాసనం చేస్తూ ఉంది, చట్టం చేస్తూ ఉంది. భారతదేశంలో ఎక్కడే కానీ, ఏ రాష్ట్రంలో కానీ ఆయన విగ్రహాలు ఉండకూడదు, పెట్టరాదు. అదే నేపథ్యంలోనే భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 144వ పేజీలో ఉండే టిప్పు సుల్తాన్ యొక్క చిత్రాన్ని, ఆయన రూపాన్ని, ఆయన ఫోటోను మేము తొలగిస్తున్నామని చట్టాన్ని సవరణ చేయండి.
చట్టాన్ని సవరణ చేయండి. ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న అసెంబ్లీలో టిప్పు సుల్తాన్ యొక్క చిత్రపటాన్ని తొలగించండి, దేశద్రోహి అని చెప్పి చట్టం చేయండి. మూడవది, కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు, మైసూరులో ఉండే విగ్రహాలను తొలగించండి. మీ ప్రభుత్వం అక్కడ ఉంది, చట్టం చేసింది. అటు అసెంబ్లీలో చేయండి, అటు పార్లమెంట్లోనూ చేయండి. 2017 సంవత్సరంలో నేటి రాష్ట్రపతి కోవింద్ గారు మాట్లాడిన, బెంగళూరు శాసనసభలో మాట్లాడిన, కర్ణాటక శాసనసభలో టిప్పు సుల్తాన్ దేశభక్తుడు, టిప్పు సుల్తాన్ పరిపాలనా దక్షుడు, మైసూరుకు ఎంతో ఉపయోగం చేసినాడు, ర్యాకెట్ను కనిపెట్టినటువంటి గొప్పవాడు అని చెప్పి కర్ణాటక శాసనసభలో నేటి రాష్ట్రపతి గారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోమని రాష్ట్రపతి గారిని మీరు ప్రశ్నించండి. దీని తర్వాత అబ్దుల్ కలాం గారు ఇచ్చిన సర్టిఫికెట్ను ప్రశ్నించండి. 1930 జనవరి 23వ తారీఖున ఒక ఇంగ్లీష్ పత్రికకు సంబంధించి, యంగ్ ఇండియా అనే ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్కు సంబంధించి జాతిపిత గాంధీ మహాత్ముడు గారు రాసిన ఆర్టికల్ నేను చదివినా. టిప్పు సుల్తాన్ మీద బ్రిటిష్ చరిత్రకారులు రాసినటువంటి హిందూ మతానికి వ్యతిరేకమైన రాసిన మాటలు నిరాధారమైనటివి. టిప్పు సుల్తాన్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు, హిందూ మతం వారితో మంచి సంబంధాలు కలిగినటువంటి మత సామరస్యం కలిగిన రాజు అని గాంధీ మహాత్ముడు రాసిన వాటికి సమాధానం చెప్పండి. ఆగస్టు 15, జనవరి 26 స్వాతంత్రం వచ్చిన నాడు, రిపబ్లిక్ డే రోజు ఈ దేశ రాజధాని అయిన ఢిల్లీ ఎర్రకోటలో ఈ భారతదేశ ప్రభుత్వం ప్రదర్శించిన ఆ సాంస్కృతిక ప్రదర్శనలో టిప్పు సుల్తాన్ యొక్క శకటాన్ని ప్రదర్శించినప్పుడు భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో చప్పట్లు కొట్టిన దానికి సమాధానం చెప్పండి. బీజేపీ నాయకులారా, వీటన్నిటిని మీరు రద్దు చేసి, వీటన్నిటికీ మీరు భారతీయులకు, హిందువులకు, ముస్లిం సోదరులకు సమాధానం చెప్పి మృదుటూళ్ళ విగ్రహం పెట్టొద్దని చెప్పి మీరు ధర్నా చేస్తే నైతికత వస్తుంది. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని నీ సంఖలో సండిబిడ్డను పెట్టుకొని పొద్దుటూరుకు వచ్చి వెతుకుతావా నువ్వు? నీవు పరిపాలన చేసే స్థితిలో ఉండి ఈ యావత్ భారతదేశాన్ని ప్రభుత్వంగా చేపట్టి పరిపాలించే శక్తి మీ దగ్గర పెట్టుకొని, చట్ట సవరణ చేసే శక్తి మీ దగ్గర పెట్టుకొని ఆ చట్టాన్ని సవరించవు, పార్లమెంట్లో చట్టాలు చేయవు, పొద్దుటూరుకు వచ్చి విగ్రహాన్ని పెట్టద్దు. ఎక్కడ న్యాయం ఇది? అంటే చట్టానికి లోబడి భారతదేశ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ దేశభక్తుడిగా పరిగణించిన సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విగ్రహం పెట్టడానికి నాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను ధర్మబద్ధుడనై, చట్టబద్ధుడనై విగ్రహం పెడితే మీరు రౌడీలై కూలుస్తామంటారా? అంటే మీరు దాదాగిరి చేసి రౌడీలై కూలిస్తే మేము చేతికి గాజులు వేసుకొని ఉంటామా? ఇప్పుడు చెప్తా ఉన్నా మీకు, చట్టానికి అనుకూలంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల అభిష్టాల మేరకు ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఓ దేశభక్తుని విగ్రహాన్ని నేను ఆవిష్కరించిన తర్వాత ఆ దేశభక్తుని తల నేలకు వాలిందా? జాగ్రత్త. తస్మాత్ బీజేపీ నాయకులారా, ఇంతకు మించి నాతో మాట్లాడించే ప్రయత్నం చేయొద్దు. ఏ దేశభక్తుని విగ్రహపు తలైనా సరే నేల వాలితే నాలో ఉండే ప్రతి రక్తపు బొట్టు కూడా ఉరకలేస్తాది. జాగ్రత్త. మీ తాటాకు సప్పళ్లకు కుందేలు బెదురుతాయేమో, కడప బిడ్డలు ఎవరు కూడా బెదరరు. ఏ దేశభక్తునికి అవమానం జరగకూడదు. నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. టిప్పు సుల్తాన్ దేశభక్తుడని చెప్పి భారత ప్రభుత్వం తీర్మానం చేస్తే విగ్రహం పెడతా. ఆ విగ్రహం నేల వాలితే ఎవరి జోలికైనా వస్తా. దేశభక్తుడు కాదని ప్రభుత్వం చెప్తే వెనక్కి తీసుకుంటాను నా అభిప్రాయాన్ని. ఇందులో సమస్య ఉంది. ఇంకా హిందూ మతం, అక్కడికే వస్తా. హిందువులారా, నాది హిందూ మతం. భారతీయ జనతా పార్టీ. నేను హిందువులు కాదా? మేము హిందువులం కాదా? హిందూ మతంలో మేము జన్మించలేదా? ఇది హిందూ మతానికి చిహ్నం కాదా? నా నుదుటి నుండే శివనామం, నా మెడలో ఉండే శివుని యొక్క రూపం హిందూ మతానికి ప్రతిబింబంగా కాదా? ఏం నేర్పించింది?
మన హిందూ మతం మతాన్ని అడ్డపెట్టుకొని అధికారంలోకి రావాలని నేర్పించిందే? ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించమని చెప్పిందే? నా హిందూ మతం, మన హిందూ మతం మనకు నేర్పించింది నీ హిందూ మతంలో ఉండే సారాంశాన్ని గ్రహించి ధర్మబద్ధునివి బతకమని చెప్పింది. చట్టము అనుకూలంగా ప్రయాణించమని చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ మతం మనకు నేర్పించింది ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వాని ధర్మం రక్షిస్తుందని చెప్పింది హిందూ మతం. నేను అది విశ్వసించిన. అందుకే టిప్పు సుల్తాన్ నిజంగా స్వాతంత్ర సమరయోధుడు, దేశభక్తుడు అని చెప్పి అదే న్యాయమైతే నేను గెలుస్తా. ధర్మం నన్ను గెలిపిస్తుంది. మతం కంటే మానవత్వం గొప్పది మిత్రులారా. మతం విశ్వాసం, మానవత్వం దైవత్వం. మతం అనేది విశ్వాసం, నమ్మకం. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. మతం అనేది విశ్వాసమే, మానవత్వం అనేది దైవత్వం ఉంది అందులో. మీరు ఆ మతం ముసుగులో నుంచి మానవత్వం లేక రావాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేయమని మన హిందూ మతం చెప్పింది. అంతే తప్ప ఇతర మతాలను గౌరవించొద్దని, ఇతర మతాల యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించొద్దని మన హిందూ మతం చెప్పిందా? నీ మతం పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి, అన్యుల యొక్క మతాల పట్ల, వారి ఆచారాల వ్యవహారాల పట్ల గౌరవాన్ని కలిగి, సమాజంలో కలిసి ఒక బిడ్డల్లాగా, తల్లి పుట్టిన బిడ్డల్లాగా బ్రతకమని హిందూ మతం చెప్పింది. ధర్మాన్ని రక్షించమని హిందూ మతం చెప్పింది. న్యాయం వైపు నిలబడమని చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ మతం మనకు నేర్పించేది, ఒకే ఒక మాటలో చెప్పాలంటే హిందూ మతం పట్ల విశ్వాసం కలిగి, కుటుంబం పట్ల బాధ్యతను కలిగి, దేశం పట్ల భక్తిని కలిగి, సమాజం పట్ల స్పృహను కలిగి బతకమని చెప్పింది హిందూ మతం. ఇంతకంటే హిందూ మతం ఏమైనా చెప్పిందేమో ఏ మేధావి నాకు చెప్తాడో చెప్పమని చెప్పండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా, నా మతం నాకేం నేర్పించిందో. దేశం పట్ల భక్తి కలిగి ఉండాలని చెప్పింది. హిందూ మతం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్పింది. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలని చెప్పింది. సామాజిక స్పృహ కలిగి ఉండాలని చెప్పింది. ఇదే నాకు నేర్పించింది హిందూ మతం. నేను దాని ప్రకారమే ప్రయాణిస్తానా. నా సిద్ధాంతం కూడా ధర్మో రక్షిత రక్షిత అనే. ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మిన మనిషిని కాబట్టి టిప్పు సుల్తాన్ విషయంలో కూడా అదే సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతా ఉన్నా. చివరిగా సోము వీర్రాజు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నా. హెచ్చరిక, ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు అనుమతిస్తే విగ్రహాన్ని పెడతా. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే అనుమతి కోసం పోరాటం చేస్తా. భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మిమ్మల్ని దేశభక్తుడా, దేశద్రోహ తేల్చండి మీరు ధైర్యం ఉంటే. ఆలు లేకపోయినా, సూలు లేకపోయినా కొడుకు పేరు సోమలింగం అని చెప్పి ప్రొద్దుటూరుకు వచ్చి మతతత్వమైనటువంటి భావాలను రెచ్చగొట్టి ఇక్కడుండే మా హిందువులకు, ముస్లిం సోదరులకు, క్రైస్తవులకు మాకు జగడం పెట్టి 4 ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే జాగ్రత్త, తస్మాత్. ఇంకెప్పుడు కూడా మీరు అసభ్యకరమైన పదజాలాన్ని కానీ, అనవసరమైన ధర్నాలకు కానీ ప్రొద్దుటూరుకు రావద్దని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నా. పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరొక్కసారి భారతీయ జనతా పార్టీ చేసే అల్లర్ల వలన నా ఊరి ప్రజలకు అసౌకర్యం కలిగినా, వ్యాపారస్తులకు నష్టం కలిగినా పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. తగు సెక్షన్లను ఉపయోగించి, తగు చట్టాలను ఉపయోగించి భారతీయ జనతా పార్టీ వారి యొక్క హింసా ధోరణి, మతతత్వ ధోరణిని కట్టిపెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేయాలని హృదయపూర్వకంగా పోలీస్ శాఖను నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.